వ్యవసాయం లేనిదే మనం లేం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకప్పట్లా దుక్కి దున్నడం, నారు పోయడం, కోత కోయడం వంటివి పొలాల్లో నేర్చుకోవడం వేరు, ఒక వ్యవసాయ కళాశాలకు వచ్చి నేర్చుకోవడం వేరు. శాస్త్రవేత్తలుగా ఎదిగి కొత్త వంగడాలని, విత్తనాలను కనిపెట్టి మరో వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతున్నారు ఈ యువ రైతు బంధువులు. మరి ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ లాంటి కోర్సులు ఉధృతంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఈ అగ్రికల్చరల్ స్టూడెంట్స్ ఏ విషయాలపై ఆలోచిస్తారు, వారి అంతరంగం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం వచ్చేసాం అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్. మరి ఇంకేమాత్రం లేచకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. అగ్రికల్చర్ అంటే మనకు తెలిసింది వ్యవసాయమే, కానీ ఇందులో నేర్చుకోవాల్సినవి తెలిసినవి ఎన్నెన్నో ఉన్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మాట్లాడాలి కదా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ అడ్డా. హాయ్ హాయ్. సో తిన్నారా? తిన్నాం. సో నేను కూడా తిన్నా, కొంచెం ఎనర్జెటిక్గా. హాయ్. హాయ్. సో నీ పేరు? ప్రియాంక. ప్రియాంక. సో ఇప్పుడు ఏ ఇయర్ ప్రియాంక? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. సో ఇంటర్ తర్వాత ఇటు అగ్రికల్చర్. సో 4 years అయిపోయినాయంటే ఆల్మోస్ట్ అంతా నేర్చేసుకొని ఉంటావే. వచ్చిందా మొక్కల గురించి మొత్తం? బేసిక్గా ఇండోర్ ప్లాంట్స్ గురించి నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇంట్లో ఏం మొక్క పెట్టుకుంటే మంచిదంటావు? అది నాకు అర్థం కాదు. మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకోవాలంటావు? అంటే ఇండోర్ అనగానే ఫస్ట్ అదే గుర్తొస్తుంది కదా. ఇప్పుడు నువ్వేమైనా సజెస్ట్ చేసుకో, కొత్తగా ఇల్లు తీసుకున్నాము అందులో పెట్టుకోవాలంటే ఏం బాగుంటుంది అంటావు? ఆర్నమెంటల్ ప్లాంట్స్. బేసిక్గా ఏం నేర్పుతారు మీకు ఈ 4 years కూడా అగ్రికల్చర్ అంటే? అంటే ఇప్పుడు ఫార్మింగ్ గురించి చెప్తారు. సో దీని తర్వాత ఎలా ఉంటుంది కెరియర్ అన్నది? ఎలా ఇందులో స్టార్టింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు బీటెక్ చదివానుకో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఏదో ఒక స్ట్రీమ్లోకో డైరెక్షన్లో కూడా వెళ్తాం. బీటెక్ చదవాలంటే అన్ని కామన్. ఇంకా సో ఇప్పుడు ఎంబీబీఎస్ అట్లా అనుకో, డాక్టర్ సైడ్ వెళ్ళాలి. అట్లా అగ్రికల్చర్ జరిగితే నెక్స్ట్ ఏంటి, ఏముంటుంది? అగ్రికల్చర్ చేసే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. చాలా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అయితే మీకు ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ అయితే ఫెర్టిలైజర్స్ అవి కూడా. ఓకే. సో ఇష్టమా నీకు గార్డెనింగ్, ఫార్మింగ్ అవి నచ్చుతాయా? అసలు మట్లోకి దిగుతావు ఫస్ట్? అది క్వశ్చన్. ఏసీలో ఉండి ఫర్టిలైజ్ ఇలాంటివి చేసేమన్నా ఉంటే ప్రియాంకకి ఇవ్వండి, మర్చిపోదు. సో ప్రియాంక ఇంకేం చేస్తాం మనం? చదువు కాకుండా టాపర్లా ఉండడం కాకుండా నార్మల్గా మూవీస్కి అది వెళ్ళడం అలాంటివి ఉంటాయా? ఇది మాత్రం చదువు గురించి అడిగితే కష్టమేలేండి అయితే. సో ఎవరు మన ఫేవరెట్ హీరో ఎవరు? రణబీర్ కపూర్. ఎందుకు బాలీవుడ్ అంటే టాలీవుడ్లో ఎవరు లేరు అనుకుంటున్నావు నువ్వు? చాక్లెట్ బాయ్. చాక్లెట్ బాయ్ అంటాడు. చాక్లెట్ ఆలియాకి తెలిస్తే పాప ఎంత ఫీల్ అవుతుందో. సర్లే, మరి ఎవరు టాలీవుడ్లో ఎవరు నచ్చలేదా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మొగుడు పెళ్ళం మాట వింటే ఎట్టుంటుందో ప్రపంచానికి చూపిస్తా. పుష్పరాజ్ బాగుంది కదా డైలాగ్. అందరూ పుష్పాలా ఉంటే మా అమ్మాయిలు అసలు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. అబ్బా మామూలుగా ఉండదు. ఇంకా అంతా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కదా. హాయ్. హాయ్. నీ పేరు? రోహిణి. రోహిణి. సో రోహిణి ఇప్పుడు 4th year కదా? అవును. సో అగ్రికల్చరల్ రావాలి అంటే ఇప్పుడు నేను బీటెక్ చదివాను అనుకో, హ్యాపీ డేస్ మూవీ చూసి ఇన్స్పైర్ అయిపోయి అలాగే ఉంటుంది అనుకుని వచ్చేస్తాం కదా. అట్లా ఏం ఇన్స్పైర్ చేసింది నిన్ను? ఫిదా మూవీ, మహర్షి. మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా అట్లాంటివా? బిఎస్సీ అగ్రికల్చర్ కూడా అంత ఈజీగానే అయిపోతుంది. ఓకే. సో అందులో ట్రాక్టర్లు తోలాలి ఇలాంటివి కూడా వచ్చి ఉండాలంటావా ఆ మూవీలో వచ్చినట్టు? ఇక్కడ నేర్పిస్తారు, రాకుండా నేర్పిస్తారు. సో మీకు ఇవి కూడా ఐడియా ఉంటుంది? ప్రాక్టికల్ క్లాస్ లో అన్ని నేర్పిస్తారు. అచ్చా. ఓకే. మీకు థియరీ పార్ట్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రాక్టికల్ అంటే ఎట్లా ఉంటుంది? థియరీ పార్ట్ క్లాస్ రూమ్స్ లో చెప్తారు, సేమ్ అవి ప్రాక్టికల్ లో ఎట్లా చేయాలి, ఒక ఫార్మర్ రియల్ గా ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు అవన్నీ ప్రాక్టికల్ లో చేస్తారు. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇట్లా? మా ఫాదర్ ఫార్మర్. ఓకే. సో ఆయన్ని ఖచ్చితంగా నీకు కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటుంది. Yes. సో ఎట్లా హెల్ప్ చేద్దామని? ఇప్పుడు అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకొచ్చి నువ్వు కూడా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ గా బయటకు వచ్చావు అంటే ఎట్లాంటి హెల్ప్ ఇవ్వాలనుకుంటావు సొసైటీకి? అగ్రికల్చర్ చేశాక యాక్చువల్లీ ఈ 4 years జర్నీలో మనకు ఫార్మర్స్ యాక్చువల్లీ ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అవి ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళకి ఫార్మింగ్ ఎలా ఈజీ చేయాలి అలాంటివి ట్రై చేస్తారు. అచ్చా. ఓకే. మూవీస్ అవి చూస్తావా? ఓన్లీ అగ్రికల్చర్ మూవీస్ అయినా మిగతా కూడా చూస్తావా? అన్ని చూసాం కానీ కొంచెం తక్కువ.
సో సినిమాలు అవి పెద్దగా మనకి ఎంటర్టైన్మెంట్ అలాగా ఖాళీగా ఉన్నప్పుడు చెట్లు పట్టుకొని తిరుగుతుంది. ఎండా కొండ లేకుంటే చెట్లు పట్టుకొని తిరుగుతుంది. మొక్కలు బాగా పెంచే అలవాటు ఉందా? ఉంది. ఓకే ఫైన్, దట్స్ గుడ్. అయితే అలా పెంచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు అంతా బిల్డింగ్లు కట్టేస్తున్నారు కదా, మనం మొక్కలు కనపడట్లేదు. సో ఏ హీరో అంటే ఇష్టం నీకు? సినిమాలే తక్కువ, ఎవరు ఉండదు, ఏది వస్తే చూడటమే. హీరోయిన్ ఏమైనా ఉన్నారా? అలా ఏం లేదు. సాయి పల్లవి అని చెప్పు, మేము కొంచెం ఇన్స్పిరేషన్ గా ఎక్స్ట్రాగా ఎంచుకుంటాం. అట్లా లేదా? సో రీసెంట్ మూవీస్ ఏమైనా చూసావు అసలు? అమ్మా రీసెంట్ చెప్పింది, నేను ఈ బాహుబలి 2 చెప్పేది రీసెంట్ అంటదేమో అనుకున్నా. నచ్చిందా మూవీ? బాగుంది. అది మేము ప్రమోషన్ కూడా ఇస్తామండి, మూవీ బాగుంది అంటే చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? శ్రేయ. శ్రేయ. ఓ శ్రేయ, ఓకే ఫైన్. సో శ్రేయ బేసిక్గా అగ్రికల్చర్ గురించి అయితే నాకు అసలు ఏం తెలియదు నిజంగా. మిగతా కనీసం ట్రై చేయగలను కానీ అగ్రికల్చర్ అంటే మొక్కలు తప్ప ఇంకేం తెలియదు. అసలు ఏముంటుందండి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అగ్రికల్చర్ ఎలా ఉంటుందో? నార్మల్గా అంటే ఫస్ట్ ఫార్మింగ్ అంతా, అంటే ఫార్మింగ్ అంటే ఓన్లీ ప్యాడీ అలా ఏం కాదు, వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి, వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి, పెస్ట్ ఏంటి, వాటికి రెమెడీస్ ఏం యూజ్ చేయాలి, ఓకే ఇట్లా యూజ్ చేయాలి, అవన్నీ నేర్పిస్తారు. అవన్నీ ప్రాక్టికల్ గా మాకు ఫైనల్ ఇయర్ లో నేర్పిస్తారు. సో 3 years కూడా ఫస్ట్ థియరీ ఉంటుంది మీకు? థియరీ ఉంటుంది. దాని తర్వాత 4th year ప్రాక్టికల్. అంటే 3 years లో కూడా ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, కాకపోతే మరీ అంతా చేపియకుండా ఫైనల్ ఇయర్ లో మాత్రం గట్టిగా చేస్తారు. సో 4th year మాత్రం 3 ఏళ్ళు వచ్చినా రాపోయినా 4th year రావాలి కాలేజ్ ఖచ్చితంగా. 3 ఏళ్ళు కూడా రావాలా? చాలా కష్టంగా ఉంది వినడానికి. ఓకే. సో అటెండెన్స్ ఎంత ఉండాలి మీకు? 3rd year వరకు 75 ఉండాలి, 4th year లో మాత్రం 85 ఉండాలి. అదేంటది 4th year లో ఎవరు పట్టించుకోరని తెలుసు. 4th year లో ప్రాక్టికల్ వర్క్ ఎక్కువగా ఉంటది కదా, అవన్నీ మేమే చేయాలి కాబట్టి 85% ఉండాలి. ఓకే 85% ఉండాలి. సో బంకులు కొట్టాలు మానేసి ఎక్కడికైనా వెళ్ళాలి ఇట్లాంటివి ఉంటాయి మరి కాలేజ్లో? మాక్సిమం ఉండవు, కాకపోతే క్రియేట్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. క్రియేట్ చేసుకో. ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి పూర్తిగా రావట్లేదు, లేకపోతే మొత్తం కూర్చోబెట్టి అక్క చెప్పేస్తుంది. వెరీ గుడ్ రా. సో బంక్ కొట్టి ఏమన్నా మూవీస్ కదా ఎప్పుడైనా వెళ్ళావా? బంక్ కొట్టి ఏం వెళ్ళలేదు, కాకపోతే పర్మిషన్ తీసుకొని వెళ్ళాం సండే. ఇవే తగ్గించుకుంటే మంచిది. సండేసా? ఓకే సారీ. హాస్టలరా నువ్వు? ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ హాస్టలర్స్ ఉంటారా? అచ్చా ఓకే. సో ఏ మూవీకి వెళ్ళావు రీసెంట్ గా? అమరన్. ఎందుకు అందరూ అమరనే చూడడం, మిగతా చూడబుద్ది? అందరూ కలిసి వెళ్ళారా? ఓకే. ఎలా ఉంది మూవీ? బాగుంది. ఏడ్పించిందా? అనుకున్నా. నేను ఏడ్చా, గుక్క పెట్టేసి ఏకంగా. పక్కనోడు అయితే మొత్తం తడిచిపోయింది ఆడి సీట్. నేను ఏడ్చేసరికి ఆడి తడిచిపోయింది. సో ఏం నచ్చింది మూవీలో మెయిన్లీ? నాకు నార్మల్ గానే ఆర్మీ సైడ్ అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్. ఓకే స్పెషల్ ఇంట్రెస్ట్. ఆర్మీ వాళ్ళు ఎవరైనా చూస్తే అక్క ఉంది. ఓకే. అందుకని వెళ్ళాలనిపించింది. నార్మల్ ఏ ఆర్మీ మూవీ వచ్చా చూస్తా. ఓకే. అందుకే చూడాలని ఏడుస్తానే చూసా ఫస్ట్. ఫిక్స్ అయ్యావు నువ్వు గట్టిగా. ఓకే ఫైన్. సో ఏ హీరో అంటే ఇష్టం? మూవీని బట్టి, ఇంకా మూవీ బట్టి ఏ మూవీ వస్తే అట్లానే. వెరీ గుడ్ రా. నీతో పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఏది తీసుకెళ్తే అదే. ఓకే. పర్టికులర్గా ఇదేమని వార్సే ఉండవు. అయితే ఏ హీరోయిన్ అంటే ఇష్టం? పోనీ అంత పర్టికులర్ గా ఏముండదు, కొంచెం సాయి పల్లవి బాగుంటది. ఓకే కొంచెం, అది కూడా కొంచెం బాగుంటది. ఓకే. సో పెద్దగా ఏం కాదు, కొంచెం బాగుంటది. సో మూవీస్ అయినా ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం మనం. నాకు అసలుకే ఎక్కదా చదువు. అస్సలకే ఎక్కదు నాకు చదువు. కాకపోతే కాలేజ్లోనే ఉంటాం, 85% ఉంటుంది. కానీ పెద్దగా పుస్తకాలు ఉంటుకోం, ఊరికే లంచ్ బ్రేక్ అట్లనే ఎంజాయ్ చేయడానికి వస్తాం. అంతే. వన్ డే బ్యాటింగ్. వెరీ గుడ్ రా. ఎన్ని గంటల ముందు చదువుతావు నువ్వు ఎగ్జామ్కి? 8 hours. చాలే, పాస్ అయితే చాలు. పాస్ ఎంత పాస్ రేట్? 7.9 ఉంది ఇప్పుడు జీపీఏ. అయ్య బాబు, ఇప్పుడు టాపర్ ఏంటండి అసలు, మంచి టాపర్. అసలు ఈ ఫ్యూచర్ లో ట్యూషన్స్ ఏమైనా పెట్టడం ఇట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నావు? నాకు చదివే అబ్బదండి. ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? చదివే అబ్బదు అన్నప్పుడు ఇప్పుడు అగ్రికల్చర్ నెక్స్ట్ పెళ్ళేనా? ఫ్లోలో వెళ్ళిపోతే ఏదైతే ఏదైతే ఇంట్లో సంబంధం చేస్తే చేసుకుంటాం, సంబంధం తేలేదనుకో నెక్స్ట్ ఏదో ఎక్స్ట్రాగా చదువుకుంటాం. ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఖాళీగా ఉండి. ఓకే థ్యాంక్ యూ రా. హాయ్. నీ పేరు? అల్మాస్. సో హాయ్ అల్మాస్, ఏం చేస్తూ ఉంటావు చదువు కాకుండా? నార్మల్గా రైటింగ్ కోడ్స్. రైటింగ్ కోడ్స్. అదేంటది?
కోడ్స్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అట్లా. అచ్చా, ఓకే ఓకే. ఇది ఇట్లా తప్ప నాకు మళ్ళీ కోడ్స్ అంటే అసలు అర్థం కాదు. మనం ఎప్పుడో జనరేషన్ కదా, ఇవన్నీ ఎలా అర్థం అవుతాయి చెప్పు, ఇప్పుడు వచ్చినాయి. సో టైం పాస్కి అట్లా చేస్తూ ఉంటాం. సో దాన్ని ఏమన్నా లైక్ ప్రొఫెషన్గా నేర్చుకోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అట్లా ట్రై చేస్తున్నాం. సో ఏం చేద్దామని మనకు అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? నేను సివిల్స్ కోసం ప్రిపేర్ అవుదామని. సివిల్స్ కోసం? ఎందుకు సివిల్స్? బికాస్ దట్ ఈస్ మై పేరెంట్స్ డ్రీమ్. ఓకే, పేరెంట్స్ డ్రీమ్. నీకు ఎట్లయినా ఇలా సర్వీస్ చేయాలి అట్లా ఏమన్నా ఉందా? అంటే సర్వీస్ చేయాలని ఆలోచన ఇప్పుడు ఉండి రేపు పొద్దున అట్లా ఏమన్నా చేస్తామంటావా? అసలు సర్వీస్ అయింది మన వల్ల అయితే అంటావా? అయితే ఆబ్వియస్లీ సోషల్ సర్వీస్ కమ్స్ ఫస్ట్. ఓకే, కమ్స్ ఫస్ట్, దట్స్ గుడ్. సో ఇప్పుడు సివిల్స్ అది చదువుకొని ఇప్పుడు అగ్రికల్చర్ ఎందుకు చూస్ చేసుకున్నావు నువ్వు? అగ్రికల్చర్ యాజ్ అన్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. ఓకే, ఫస్ట్ నీట్ రాకపోతే అగ్రికల్చర్ బెటర్ ఆప్షన్ కదా అని ఓకే ట్రై చేద్దామని, న్యూ ఎక్స్పీరియన్స్ వస్తాను. సో 3 years ఆల్రెడీ అయిపోయినాయి కదా. సో ఎట్లా ఉంది అంటే బేసిక్ అగ్రికల్చర్ అంటే నీకు ఐడియానే ఉండదు. ఇందులో జాయిన్ అయ్యే ముందు బైపీసీ అయిన తర్వాత అగ్రికల్చర్ చదువు వరకు తెలుసు, కాలేజ్ ఇలా ఉంటుంది అలా మనకేముండదు కదా. జాయిన్ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సీనియారిటీ ఏమన్నా పెరిగిందంట? ఆబ్వియస్లీ జాయిన్ అయినప్పుడు ఐ హ్యాడ్ నో నాలెడ్జ్ యాక్చువల్లీ అగ్రికల్చర్ అంటే ఏంటి అని కొంచెం కూడా తెలీదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అగ్రికల్చర్ కాదు. సో ఇప్పుడు అగ్రికల్చర్లో వచ్చినాక ఫార్మర్స్తో ఇంటరాక్షన్ చేసి ఎలా ఉంటుంది ఫార్మింగ్, కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది అదంతా నేర్చుకోవాలని వచ్చింది మొత్తం. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 4th yearలోకి వచ్చావు? సో 3 years ఏం నేర్చుకున్నాను అగ్రికల్చర్? 3 years యాక్చువల్లీ ఫార్మర్స్ కష్టాలు ఏంటి అని నేర్చుకున్నా. ఫార్మర్స్కి ఎంత అంటే వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అయింది నేర్చుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు. సో అది ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్స్ అవి తీసేసి లేకపోతే ఇరిగేషన్ అంతా తీసేసి అంతా బిల్డింగ్స్ కట్టేస్తున్నారు కదా. సో మెయిన్లీ మీకేమనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఆ ఫీల్? అందరూ కూడా కన్స్ట్రక్షన్లోకి, ఫార్మర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో నువ్వేం చెప్తావు? ఇది ఇలా అవ్వడం వల్లనే కాన్సిక్వెన్సెస్లో మనం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. సో ఇప్పుడు మనం అట్లా ఎక్కువ అర్బనైజేషన్ కాకుండా ఫార్మింగ్కి కూడా షిఫ్ట్ అయితే ఇక్కడ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి, ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది ఫార్మింగ్ కమ్యూనిటీకి. అంటే మన సోషల్ సర్వీస్ అనుకోండి, ఇంకేమన్నా అనుకొని అట్లా చేసుకోవచ్చు మనం. అర్బనైజేషన్ ఎక్కువ చేయకుండా ఫార్మింగ్కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, మూవీస్ అవి చూడవా? ఏం చూస్తావు మరి? సిరీస్ చూస్తా. ఏంటి కొరియన్ డ్రామాస్ ఇవే? అవేనా అనుకున్నాను రా నేను చూసినప్పుడే డౌట్. ఎందుకు అమ్మాయిలకి కొరియన్ డ్రామాస్ నచ్చుతాయంట, మా అబ్బాయిలకి చెప్పు కొంచెం. అందరూ గ్లాస్ స్కిన్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నారు అందరు అమ్మాయిలు కొరియన్ వాళ్ళు అంటే. సో ఎందుకంట కొరియన్ ఎందుకు నచ్చుతాయి? నాకైతే స్టోరీ లైన్ వల్ల నచ్చుతాయి. ఎందుకు? ఏం స్టోరీ అంటే అందులో అన్నిట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది కదా. కొరియన్ డ్రామాస్ ఇట్లా ఏంటి యూనిక్నెస్ అంటే? హై స్కూల్ డ్రామాస్ ఉంటాయి. ఓకే, హై స్కూల్ డ్రామాస్ అంటే అవేంటవి? హై స్కూల్ యూనివర్సిటీ లాగా వాటిలో ఉంటాయి. సో అదంతా ఓకే. అట్లా నీకు మెయిన్లీ నచ్చే లైన్ ఏంటి? మెయిన్లీ నచ్చే లైన్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుతూ ప్లస్ అదర్ యాక్టివిటీస్ కూడా, ప్యాషన్ కూడా ఫాలో అవుతారు, స్టడీస్ కి కూడా ప్రిఫరెన్స్ చేస్తారు. వాళ్ళ యూనివర్సిటీస్ కూడా బాగుంటాయి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ నచ్చుతుంది మనకి, అంతే కదా. లొకాలిటీ నచ్చి చూస్తున్నాం. అది అందరు అమ్మాయిలు అబ్బాయిలు నచ్చే చూడరు, ఇట్లా లొకాలిటీ నచ్చి ఎడ్యుకేషన్ ప్రకారం కూడా ఉంటారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆ పాపకి. హాయ్, నీ పేరు? ఉషా. సో ఉషా, ఇప్పుడు అగ్రికల్చర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మనం ఏం చేద్దామని? నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో స్టడీ మళ్ళీ. ఓయ్ అసలు చదువుకో, అంత ఇంట్రెస్టెడ్ మీకు అసలు ఈ జనరేషన్కి? అసలు చదువుకోవాలి, ఇంకా చదివేయాలి. సో ఏం చేద్దామని పీజీ చేసి? అంటే ఇంకెక్కువ నేర్చుకుందామని చెప్పేసి పీజీ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఈ 4 years ఏం నేర్చుకున్నావు అగ్రికల్చర్లో? ఈ కాలేజ్లో జాయిన్ అవ్వకముందు అగ్రికల్చర్ గురించి నాకు పెద్దగా ఏం ఐడియా లేదు. ఓకే, జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కొంచెమే ఉండే. ఓకే, కాలేజ్లో జాయిన్ అయినాక థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండి అండ్ సర్స్ వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా చాలా నేర్పించారు. ఓకే. సో మీకు ప్రాక్టికల్గా కూడా చూస్తారు కదా, అంటే ఫార్మర్స్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారేమో కదా. సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి అది వెళ్ళినప్పుడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్నంత ఈజీ అయితే కాదనిపిస్తుంది. సో ఫార్మింగ్ అంటే ఇందులోకి రాకముందు నీ ఒపీనియన్ ఏంటి? ఈజీగా చేసేస్తారు ఫార్మర్స్, అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాం. కానీ చాలా ప్రతి చిన్న స్టెప్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఓకే. సో 4th year ఏం నేర్పించింది అంటూ నీకు ఇప్పుడు దాకా ఫార్మింగ్ లో? ఏం నేర్చుకున్నావు? ఎక్స్పీరియన్స్. నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్. ఓకే.
సో నెక్స్ట్ సో పీజీ అయిన తర్వాత ఇందులో మెయిన్ అగ్రికల్చర్కి సంబంధించి ఏమైనా చేద్దామనా? అంతేం అనుకోలేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే పీజీ అనుకున్నాను. చాలే ఒక 2 ఏళ్ళు ఆలోచిద్దాం, తర్వాత చేసుకుందాం. కానీ సో మూవీస్ అవి చూస్తావా నువ్వు? చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరో? అంటే మూవీని బట్టే ఉంటుంది, ఫేవరెట్ ఏం లేదు. ఏంటి మీరంతా ఒక్కొక్క సినిమాకి మార్చుకో. ఇలా అయితే మా అబ్బాయిలు ఏమైపోవాలి, హీరోలే ఎంత ఫాస్ట్గా మారుతున్నారంటే మీ మైండ్లో ఇంకా నచ్చరేమో. ఓకే, సో రీసెంట్ ఏ మూవీ చూసావు? అమరనేనా? అమరన్ చూడలేదు, దేవరా ఒకటే. రీసెంట్ అంటే కరెక్టే లేదు, దేవరా. ఓకే, ఎలా ఉంది దేవరా మూవీ? బాగుంది. సో మూవీస్ అవి బాగా చూడు, అర్థమైందా? ఓన్లీ చదివే కదా, అన్నీ ఉండాలి. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ హాయ్. నీ పేరు? సల్మాన్. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? చదువు కాకుండా చెప్ప ప్లీజ్. ఇంకా డైలీ బిగ్ బాస్ అయితే చూస్తా. ఇంకేం చూస్తావు మరి? అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను. అప్పుడప్పుడు మూవీస్ చూస్తా. ఏంటి రీసెంట్ వెళ్ళిన మూవీ? కష్టమా? అదే ఈ మధ్యలో ఏం వెళ్ళలేదా? 2 months నుంచి ఏ మూవీ? 2 months ముందేం చూసావు? దేవరా ఇదేం చూడలేదా? ఓ, బాహుబలి 2 కదండి లాస్ట్ మూవీ? కాదా? ఓకే, గుర్తొస్తుంది. సీతారామం రీసెంట్ నేనేనా ఏం కాదు ఇంకా. మూవీ బాగుంటది కాబట్టి అది రీసెంట్ లోకి వేస్తావు. ఓకే, తెలుసో 2022లో వచ్చింది అది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ అదే 2 times చూసాను. అదే 2 times చూసావా? పోన్లే, నేనే ఈ మధ్య 4 సార్లు చూసాను అనుకుంటున్నా. నాకంటే ఎక్కువ చూసిన 2 times చూసింది. సూపర్. సో తను నీ ఫ్రెండే కదా? ఒకసారి హాయ్ చెప్దాం మైకి. హాయ్. నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను. నీ పేరు? స్వాతి. నీ ఫ్రెండ్ గురించి ఒక మంచి సీక్రెట్ చెప్పేసి వెళ్ళిపో. అసలు నేను ఇంకేం అడగను. సీక్రెట్ ఒక అంటే చూడు, క్రేజీ థింగ్స్ చేస్తారు కదా అమ్మాయిలు, అబ్బాయిలకి కూడా అర్థం కావు కొన్నిసార్లు. యూనిట్కి వెళ్ళడం లేట్ అయినప్పుడు సార్ ఆల్రెడీ యూనిట్లో ఉన్నాడు అన్నప్పుడు మా యూనిట్ అందరం కలిసి దొంగచాటు ఊరికి యూనిట్లో దూరిపోయేటోళ్ళు. దొంగచాటు ఎట్లా దూరుతుంది? అంటే షార్ట్ కట్స్, బ్యాక్ డోర్స్ ఉంటాయా? ఓకే, సో కనీసం పట్టుకోరా సార్ అట్లా? అంటే ఇప్పుడు చెప్పలేదు, అది దొరకకుండా వెళ్తారు. అటెండెన్స్ అది ఎంత ఉంది మీ ఫ్రెండ్కి? 90. డైలీ వెళ్తావు కాలేజ్కి? డైలీ మానరా అసలు? సో అగ్రికల్చర్ నచ్చిందా? సో ఎందుకు తీసుకున్నావు? మీ ఫ్రెండ్ ఉందనా లేకపోతే? అలా ఏం లేదు, నీట్ రాలేదు. సో ఓకే, అగ్రికల్చర్ ఇఫ్ లాస్ట్ ఇయర్ ఏంటి నీ ప్లాన్స్? ఇది అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు అలాంటిది నాకు లేదు. అలాంటి చెప్పు. ఏదొస్తే అది వెళ్ళడమే. ఏదొస్తే అది, కానీ మ్యారేజ్ అయితే కాదు. సో మీ ఫ్రెండ్ ప్లాన్ ఏంటి మరి నెక్స్ట్? పెళ్ళే. ఒకసారి ఇవ్వమ్మా మైక్. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నానా అంటే చెప్పు. ఎవరైనా అబ్బాయి ఉన్నారా లేకపోతే మమ్మల్ని ఏం చూడమంటావా? అదేం లేదు, కానీ అందరు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా అని మ్యారేజ్ పెళ్ళని చెప్తావా? అంటే మనం ఏమనుకుంటున్నామో ఎవరికి తెలియద్దు, అందుకు పెళ్ళని చెప్తాం. ఇంతకీ షాకింగ్ ఏంటంటే మీ అందరికి అయిపోతుంది, తనకు మాత్రం అవ్వదు. అంతే కదా? అది వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. హాయ్. Hi ma'am. Okay, hi. Hello. Your name? My name is Rudranarayan Prushti and I am from Odisha. Odisha. It's very length. Okay, Narayan? Yes ma'am, Narayan. Okay, fine. So you are from Odisha? Yes ma'am. So okay, how you choose this college mainly? I chose this college after appearing ICER exam. Okay. Then I went for choice filling, seat choice filling. Then after that I got this college. Okay. That's So you are your first year you are interested in agriculture only? No, I prepared for medical exam before Okay. coming here. Okay. Then after that I appeared for ICER exam. Then I cleared. Then I came here. Okay, how is the college now? This college is very much Okay. good and it's like a family. The environment is very much Okay. familiar and the teachers are very much Okay, cooperative to us. Okay. And we are feeling very lucky to having such college. Okay, you are completely from the different state, right? Yes. So how can you manage the things in Telangana mainly? Because food is different, culture is different. But How it seems actually like? we are approaching towards the 4th year, so it's been 3 years for us. So Okay. we are very much. So how was your feeling when you are in first year? First year it little bit worry about the food only, not for Staying here staying or here. yeah, Yeah. okay. But as the time passed, we were habituated. Okay. Yes. So how was the hostel and all the things? Hostel is very much good and very Okay. much clean. Okay. And sanitation is very they take care of the sanitation. Okay. It's good. So what's your future plan in this? Future plan I have decided to go for competitive exam. Okay. After that BSc I will prepare for competitive exam and banking exam specially.
So you are okay. You are mainly your focus on banking. Banking exam, yes. Okay. Okay, fine. So movies watching or any bunks I or play cricket only. oh, you only play Play cricket. cricket, So yes. why cricket and how Yes. much time you spend with the cricket? Before I came here, I was playing for my club. Okay. So after the coming here, it is reduced little Okay. bit. Okay. Distraction is there, na education, Yeah, and you yeah. have to manage the Manage things. some lyrics. Oh, so who is your favorite hero? My favorite hero, like in South, like Prabhas and Oh, Allu Prabhas. Arjun. They are So good you, actors. you see the Telugu movies also, or you I mean, Nowadays, I am watching Telugu movies. Telugu movies? Yes. You understand? You can understand. Not Telugu? understand dubbing in. I Oh, watched okay, dubbing in Odisha. Yeah. Okay, in your language. No, Hindi. Hindi. So Hindi. you can. Okay, I can fine. understand Hindi and Okay. English both. Okay, fine. So what's your favorite movie in Prabhas movies and Allu Arjun? Bahubali. Bahubali and Everyone Allu... knows. Yeah, of course. Yes. So in Allu Arjun's movie, Well, what's in your language? This taggedele. What's in your language? झुकेगा नहीं. Jukega nahi. Oh, Hindi mein. Yeah, Okay, yeah. jukega nahi. Yeah. Okay, nice. Thank you. Thank you. So, hi. Hello, ma'am. Your name? Aliva. Eliva. You are from Odisha. Odisha. You are also from Odisha. Yeah. Okay, fine. So, which year now? Third year. Third year. So, one Telugu word. Like bagunnara. Bagunnara. Kuncham. Koncham Like that koncham word. bagunnara. Okay, fine. Like that kind of So, words. how you feel when other friends are talking Telugu, right? How you feel? I mean, how it looks like that language is. Before I was feeling like left out from the group. Okay, fine. But now I can understand. If they are saying anything about me also, So you can understand Yeah. the trolling also now. yeah, and okay. I scold them. Okay, fine. So you understand the Telugu and you can reply in your language. Yeah, in Oh. English I will reply. Okay, fine. So how was the college here? College Faculty, is good, ma'am. education. Faculty are very supportive. What's your future plan after college? Plan A is government job, Okay. and plan B is JRF. Okay. Why government job? Some financial condition home. Okay, so you want for to. Okay, fine. So the funny things what you did when you are not in the class or in the college, what you want to do? Like any cultural things or any skills you have? Not cultural things. I basically watch movies and Which web type of series. movies you like the most? I like thriller movies. Thriller movies. You are like okay, right? So you are a thriller fellow. Okay. Yeah. So which type of? I mean, which movie you like the most? I mean, which type of movies you like the most? In thriller, you watch Telugu movies? Like murder, mystery. Acha, okay. You are very dangerous. Oh my god. Okay, so in Telugu you watch thriller movies or in your language? By dubbing. Hindi dubbing. Okay, I watch so mostly. okay, who is your favorite hero? If you say I like Thalapathy, Talapati. and Okay. Ram Potini. Ram Pothneni. Yes. Okay, fine. So, which is the favorite movie of Talapati? Movie came no Leo. Leo. Okay. Yeah. So you I like like the that. most. Yeah. So why? Any reason? Like at last it has a great twist, no? Oh, For that so okay, he exactly. is the villain in that movie, right? Yeah, Oh. hero and villain both are. So yes. First. Okay, thank you. Okay. Hi, Hi ma'am, your name? my name is Shivam Bagale. Shivam Bagalai. Okay. Shivam. Okay, Shivam. Hi, Shivam. You are from Ma'am, I'm basically from Madhya Pradesh, Madhya Pradesh. Balaghat district, Madhya Pradesh. Okay, so completely from Hindi. Yes ma'am. So how is the food here? Food is okay, good now. Now, so And like during when you first are year, in the first in, year, I'm okay. facing so much problem Okay. because So okay. we are only eating their rice now. Already Rudra is told. Okay. So now it's okay. Okay. So how many days it will take to travel from here to your Madhya Pradesh? Ma'am, 24 hours. Only 24 hours. 24 Okay. hours. So yearly how many times you are going to your home place? Ma'am, after the complete semester, is Okay, every 6 months I think. every So. 6 months. Okay. So I mean, how was your parents feeling about this? You are studying in Telangana, right? So I mean, how was your parents feeling about? Parents feeling are good because ma'am, it's my choice now. I'm Okay. choose agriculture BSc. Okay. So So- I also want to study in other states. Okay. That's So why I'm to like- explore the things. yes, ma'am. Okay. ma'am. So you watch movies? Yes, ma'am. Oh, you can like smile. Okay. So who is your favorite hero? Ranbir Kapoor, ma'am. Ranbir Kapoor. Yes, So ma'am. which is your favorite movie in Ranbir Kapoor? Recently, ma'am, Animal movie, no? Animal movie. Yes. Why? Why? So many movies are from Ranbir Kapoor, right? Okay. Matlab, Animal movie, it's so much action scenes are there, no? That's So why. yeah, And you want that blood.
The girls. Hi. Hello, ma'am. Your name? My name is Saloni, ma'am. Saloni. Okay. You are from? I'm from Odisha. Odisha only. Yes. Okay. So you are similar with the Hindi. So you are okay with the Hindi or else. So okay. How is the Telugu here? You can understand Telugu? Actually, I'm learning. Learning. Okay. Any single word for our audience? ఎలా ఉన్నారు guys? ఎలా ఉన్నారు guys? బాగున్నారా అందరూ? బాగున్నారా? Okay. So Telugu movies, you are watching Telugu movies? Yeah. Actually, I watch only South movie. Okay, you watch only South movies. Okay, so which movie you like the most in Telugu? Arya movie. Ah. Actually, Allu Arjun is my favorite. Okay, fine. So you are waiting with the Pushpa 2 only. Yeah, I but think so. same. Same. After that, must watch that movie. Yeah, So who is your heroine? I mean, favorite heroine? Sai Pallavi, I like Samantha. Samantha, yeah, woman of the yes, woman of the year. So She is bold, yes, bold and brave. bold and brave, strong. Yeah, good inspiration of every girl. Yeah, Yes, fine. So, what's your plan after 4th year? If you are not in the agriculture, or which sector you choose? If you are not in the agriculture, Maybe entrepreneurship. okay. Yeah. So, which business you will start at that time? Maybe related to this farm and all. Okay. So, same. You want related to the agriculture only? Okay, Yeah, yes. yeah. So, which part you like the most in agriculture? Horticulture. Horticulture is my favorite. Okay. I love fruits, flowers and all. Okay. Right. Flowers are my favorite. Okay. Fine. Thank you. Most welcome. Hi. Hello, ma'am. Your name? My name is Abhishek Yadav. Abhishek. Yes. Okay. You are from Madhya Pradesh. Madhya Pradesh. You are also from Madhya Pradesh. Okay. So, like, you are studying in the agriculture, right? Yes, So, why ma'am. you choose agriculture? Ma'am, actually, I was start a business in agriculture sector. Okay. Who is your favorite hero? Sushant Singh Rajput in Hindi movie. Okay. Yes, ma'am. Okay, fine. Which movie you like the most? Chichore. Story. Yes, So, ma'am. why so? Because it's my favorite also. Why you like the most? It's a college. Yeah, background movie. yes, Yes. ma'am. So many struggles are there in Yes, the ma'am. movie. Okay, fine. If you are not choosing this agriculture, what you will be? Business you also. Business only. So you want to become a businessman. Yes, ma'am. Definitely you will become a good businessman. All the best for that. Okay. Okay, thank you, you. ma'am. Hi. Hello, ma'am. What's your name? My name is Raima Chakravarti. Raima Chakravarti. Raima, ma'am. Raima. Okay. So you are from I'm from West Bengal, ma'am. West Bengal. So what you like the most in Hyderabad? Biryani, ma'am. Biryani. So where you at biryani here? Prakruti, Aranyam, Okay. So nearby Warangal. Reliance. I have not tried, but everyone told that it's good. It's good. Okay. So your side there is also biryani, right? So Yes, ma'am. items- Kolkata, ma'am. Famous for food, ma'am. Okay, famous for food. Okay, fine. So why you choose agriculture here? Ma'am, actually, it was out of my interest, ma'am. So someone put you into this. Suddenly, I got seat, so I took it. My father also. Okay, he is also from agriculture. He was my. He inspired me. Okay. So I was also So interested if you in are this. not in this agriculture field, what you will be? I aspired for to be a doctor, ma'am. That white Oh. apron, I love that. Oh, you want to wear a white apron? That's why you want to like. With that stethoscope should be there. You want? Okay, that's fine. I will buy you some apron and a stethoscope. You can wear it. You can study with that also. No one will stop you here. Okay. Prestige issue will be there, ma'am. Stage issue will be there. Okay. So, like, how is Telangana here? Because you are from the West Bengal, which is completely different from your state. Completely different, ma'am. It's totally different. Okay. Even the cultures are also different, but all are very welcoming. Okay. We did not feel that we are from different state. First of Okay. all, the friends and all, they accepted us very well. We also accepted them very well, actually. Okay. And faculty are also very cooperative. Okay. Practicals are also going on well, but the semesters are very short. Short. Sorry, Okay. PGTAU. So, like, which year you are now? Second year, ma'am. Second year. Third sem. Okay, third sem. So, yeah, you are completely your first year, right? Yes. So, Telugu is completely different from your language also. So, how you feel when someone talks Telugu in front of you? We can't understand when they are scolding us or else riding us, we can't understand, right? Actually, that's the reason. That barrier is there. That's why I can't speak to all. Means I feel like reluctant. What they will tell afterwards, I will not be able to understand now. Okay. So, yeah, teachers or, taught you They in completely English. English, completely English. Okay. So, what's your plan after this? Actually, ma'am, government jobs I'll try.
banking especially. Everyone is for the government job. But after, actually, ma'am, my main, I'm aspiring to give CAT, ma'am. Okay. ABM, Agribusiness Management, I want. Okay. So watch movies? Not much, but yeah. So who Hindi is movies. Hindi movies. So who is your favorite hero? Vicky Kaushal, I love. Vicky Kaushal. Okay. So which is your favorite movie in which Vicky Kaushal's movie? Udi, ma'am, The Surgical Strike. Okay, fine. So, and who is your favorite heroine? Don't say Katrina Kaif. Alia Bhatt's acting was good. Means in some movies, specific heroines' actings were good. Okay. From South, I love Sai Pallavi. Sai Pallavi. Natural okay. Beauty. Yeah. Rashmika, I love. Okay, Rashmika Mandana. Okay. Learn Telugu also. It's very easy and easy language. కొంచెం తెలుగు వస్తుంది. కొంచెం తెలుగు వస్తుంది. Okay, fine. So, any other word? కొంచెం తెలుగు వస్తుంది. శుభ మధ్యాహ్నం అందరూ. శుభ మధ్యాహ్నం అందరూ. ఏం చేస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మామూలుగా ఉండదు. వాళ్ళకి మొక్కల పెంపకం నుంచి వాటి డిసీజెస్ వరకు అన్నీ తెలుసు. మరి మనం అడిగే ఫన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుస్తాయంటారా? సో అది మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలండి. ఇంకేం ఆతలేచకుండా లెట్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ Q&A. హాయ్ girls and boy. Okay, ready? So my first question is, పాపం సినిమాలు అన్నారు కాబట్టి ఒక సినిమా క్వశ్చన్ అడుగుదాం ఫీల్ అవ్వకుండా. మహేష్ బాబు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిన మూవీ జల్సా. ఇట్స్ ట్రూ. చప్పట్లు. సో కృష్ణగాడి వీరప్రేమ గాథ ఎంతమంది చూసారు కదా. అందులో నాని ఫేవరెట్ హీరో అని చెప్పుకునే హీరో ఎవరు? ఎవరో ఒకరు చెప్పండి. మైక్ బాలయ్య బాబు. సో అందులో మూవీ హీరో రింగ్ టోన్ కూడా బాలయ్య బాబుదే ఉంటుంది, అంతే కదా. సో నెక్స్ట్ మనం చిలిపి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎగ్జామ్ లో ఏం చేయాలి? ఎవడైనా ఒకటి చెప్పండి. ముందు మైక్ పెట్టి చెప్పండి. ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అసలు ఏం చేయాలి? పెన్ను పట్టాలి. అది పెన్ను పట్టుకుంటే కదా ఆన్సర్ రాసేది. క్వశ్చన్ చదివి వదిలేస్తే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తారా? కామన్ సెన్స్ లేదు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్. బస్సు ఎక్కేవాడికి దిగేవాడు ఏమవుతాడు? ఎదురవుతాడు అంతే. బామ్మద్దైనా బావైనా ఫస్ట్ ఎదురవుతాడు. ఓకే, కమాన్ చెప్పండి. అయ్యో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఎవరికి? వేరే వాళ్ళకి సెండ్ చేస్తే నువ్వెలా సంపాదిస్తావరా? నా క్వశ్చన్ నువ్వెలా సంపాదించాలని. ఏమని డబ్బులు అయ్యానా? దానికి వాట్సాప్ ఎందుకు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ ఉన్నాయి కదా. సో మెయిన్లీ వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? నేను అనుకున్న ఆన్సర్ వచ్చేంత వరకు మీరు చెప్పిన నేను ఒప్పుకోను. అసలు కామన్ సెన్స్ లేని ఆన్సర్లు ఇవన్నీ. నా ఆన్సర్ ఏంటో తెలుసా? అవక్క అవుతారు మీ సార్తో సహా. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వాట్సాప్ డిలీట్ చేసి చదువుకోవాలి, అప్పుడు కదా. ఏదో చెప్తున్నా, ఎక్కువ క్వశ్చన్ అడిగితే బయటకి ఎలిమినేట్ అంతే. ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టలేని వాడేవాడు? ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టలేని వాడేవాడు? అదే బ్యాంక్ లో. ఎవరు? మేనేజర్ చేతిలో ఉంటాయి డబ్బులు, అకౌంటెంట్ చేతిలో ఉంటాయి డబ్బులు. ఎవరు? బ్యాంక్ క్యాషియర్ అండి. క్యాషియర్ చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పాప వాడు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాడు, కానీ ఆడ అకౌంట్ లోకి మాత్రం రావాయి. ఎనీవేస్ చెప్పట్లు వాడు చెప్పారు. సో మై నెక్స్ట్ క్వశ్చన్. భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు ఎవరు? క్వశ్చన్లన్నీ మీరే రాశారు. చెప్పట్లో. కాటన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది? మహారాష్ట్ర. ఇది మాత్రం నిల్లు, నేనే చెప్పాలా అంత నాకు అర్థమైంది. ఇందులో ఏదుంది అది చెప్తే నాకు సంబంధం లేదు. సో కాటన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఇది. ఎవరు ఆన్సర్ చెప్పింది? ఎవరో అన్నారు
గుజరాత్. గుజరాత్, ఇట్స్ రైట్. గుడ్ క్లాప్. నా క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. ఈ ఒక్క Q&Aలో నా సర్వం రక్తం తాగేశారు రండి 2 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే అగ్రికల్చర్గానే కాదు, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పై కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఎన్నో నేర్చుకుంటే కానీ ఇందులో జాయిన్ అవ్వాలన్న ఆలోచన కూడా రాదు. సో కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఆలోచనతో పాటు వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ కూడా ఒక రేంజ్లోనే ఉన్నాయి. బట్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పై ఎలాంటి అవగాహన ఉంది, ఇప్పుడు సొసైటీ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ యూత్ ఫోరం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ భార్గవి ఫ్రమ్ వరంగల్ అగ్రికల్చర్ కాలేజ్. అగ్రికల్చర్ అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఏముందిలే ఈజీగా అయిపోతుంది, ఆ పొలాల్లోకి దిగుతారు అదే అనుకుంటారు. కానీ అందులోకి ఒకసారి దిగి చూస్తేనే తెలుస్తుంది అందులో లోతు ఎంత ఉందో. మీరు కూడా ఒకసారి తెలుసుకోండి. అందరు తినేటోళ్ళు తింటూనే ఉంటారు, కానీ అందులో ఉన్న కష్టం ఏందో పండించే వాడికే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ రైతు విలువ తెలుసుకోవాలి, వాళ్ళ కష్టం తెలుసుకోవాలని మేము కష్టపడుతున్నాం వాళ్ళ కోసమే. అండ్ మాకు ఇక్కడికి వచ్చేంత మేము కూడా చాలా అనుకున్నాం, ఏమున్నదిలే అగ్రికల్చర్ అంటే పోతారు పొలాలలో పోతారు, చెట్లు పెట్టుడు నాటుడు అవే కదా అని. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది అందులో ఉన్న కష్టం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని. అండ్ మాకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలిసింది. మాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఏమేమి కోర్సెస్ ఉంటాయని ప్రతి ఒక్కటి డీటెయిల్గా, లైక్ ఎకనామిక్స్, ప్యాథాలజీ, ఎంటమాలజీ, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం మేము కూడా. ఇదే కాకుండా ఇందులో బిజినెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అగ్రి బిజినెస్. అండ్ మిగతా వాళ్ళే కాకుండా అగ్రి బిజినెస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఫ్యూచర్లో అగ్రికల్చర్కి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పండించేవాడు కరువైపోతున్నాడు, తినేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అగ్రికల్చర్కి ఉన్న స్కోప్. నా పేరు రిషిక, నేను 3rd ఇయర్ చదువుతున్నాను అగ్రికల్చర్ బీఎస్సీలో. అగ్రికల్చర్ బీఎస్సీ చదవడం, సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం అనేది రియల్గా మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. రైతే దేశానికి వెన్నెముక అంటారు, కానీ దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో మాకు ఇక్కడ జాయిన్ అయినాక తెలిసింది. ప్రతిసారి హ్యూమన్ లైఫ్, హ్యూమన్కి ఏం డిసీజ్ వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుంది అదే తెలుసుకోవడం కాకుండా ఇక్కడ ప్లాంట్కి ఏ డిసీజ్ వస్తుంది, ప్లాంట్ ఎలా గ్రోత్ అవుతుంది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నాము. అండ్ రైతు ఒక పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో మేము ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నాము. అండ్ జాబ్స్ విషయానికి వస్తే, ఫ్యూచర్ గురించి వస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ఆపర్చునిటీ అని చెప్పలేము, చాలా ఉన్నాయి. బిజినెస్ చేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పొల్యూషన్ ఇదే వినిపిస్తుంది. పొల్యూషన్ లేని ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అండ్ ఫార్మింగ్ అనేది అంటే అగ్రికల్చర్ బిజినెస్ అనేది రియలీ ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఒక స్టూడెంట్కి. మై సెల్ఫ్ హెంక్రే కార్తిక్ కుమార్. I am studying BSc Hans Agriculture and 3rd year. Nowadays, all the students are very addicted to the news, all the social media platforms and everything. Everybody are seeing reels and scrolling phones all the time. Exception that we can play many games and our outdoor games, cricket, volleyball and everything. We should avoid the social medias in many moments and use it very efficiently for our educational purpose and everything. Hello everyone, I'm Jeevita, currently pursuing BSc Agriculture 3rd year. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్కి ఎందుకు వచ్చాను అంటే ఇట్స్ ఆఫ్ బై ఛాన్స్లో వచ్చా. ఎంబీఎస్ మిస్ అయింది, అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అప్పుడు నాకున్న ఆప్షన్స్లో. సో అగ్రికల్చర్ చూస్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అగ్రికల్చర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఎప్పుడూ మనం ఒక జాబ్ కోసం పర్స్యూ చేయడం కాకుండా మనం ఒక ఓన్ వే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే అగ్రి బిజినెస్ గురించి తెలుస్తుంది. ఎవరెవరో బీటెక్ వాళ్ళు అదర్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో లేని వాళ్ళు వచ్చి అగ్రికల్చర్లో యూజ్ చేసుకొని బాగా గ్రో అవుతున్నారు. అదే మనం అగ్రి చదివితే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. సో వేరే ఆపర్చునిటీస్, జాబ్స్ అనే దాని బదులు అగ్రి బిజినెస్ నేర్చుకొని అగ్రికల్చర్కి వస్తే మన ఓన్ బిజినెస్ మనం ఓన్గా డెవలప్ చేసుకొని చాలా ఎదగొచ్చు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇంకా మనకు గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అగ్రికల్చర్లో నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ బట్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. స్టూడెంట్స్కి ఫస్ట్ ఇక్కడ అగ్రికల్చర్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చాక చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. సో అగ్రికల్చర్ అనేది ఒక మంచి ఆప్షన్ అనేది నా పాయింట్. హాయ్, నా పేరు నవ్యప్రియ అండ్ ఐఎమ్ పర్సూయింగ్ BSc హాన్స్ అగ్రికల్చర్ 2nd year అగ్రికల్చరల్ కాలేజ్ వరంగల్. ఫస్ట్ ఈ ఆప్షన్ నేను నా అంతటా నేను చూస్ చేసుకున్న ఆప్షన్. బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ MBBS ఇవన్నీ కాకుండా నాకు అగ్రికల్చర్ బెస్ట్ ఆప్షన్ అనిపించి ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక అనిపించింది ఐ మేడ్ ఎ రైట్ డెసిషన్ అని. బికాజ్ ఇక్కడ చాలామంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఐ మెట్ ఎ లాట్ ఆఫ్ వండర్ఫుల్ పర్సనాలిటీస్, వెదర్ ఇట్ మే బి ప్రొఫెసర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే. అండ్ అది గోల్
ఇంకా నా అంబిషన్ విషయానికి వస్తే అంబిషన్లో ఎటువంటి హెల్ప్ అయినా ఇక్కడ ప్రొఫెసర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాకు ఏ విధంగా హెల్ప్ చేయాలైనా. సో నాకు అనిపిస్తుంది నేను మంచి కాలేజ్లో జాయిన్ అయినా అని. అగ్రికల్చర్ విషయంలో ఆపర్చునిటీస్ విషయానికి వస్తే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో అంటే ఎవరికైనా మనం హెల్ప్ చేయాలన్నా ఆంటర్ప్రినర్షిప్లో ఫ్యూచర్లో ఇంకా అగ్రికల్చర్ అనేది ఇండియాలో ఎప్పటికీ ఉండే కల్చర్, ఎప్పటికీ ఉండేది కాబట్టి సో వీ కెన్ క్రియేట్ మెనీ ఆపర్చునిటీస్ త్రూ ఇట్. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకుని ఆంటర్ప్రినర్షిప్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని సర్వీస్ సైడ్ వెళ్ళొచ్చు. నాకు అండ్ అమాంగ్ ఎవ్రీ ఆప్షన్ ఐ చూస్ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. నా పేరు భానుప్రసాద్. నేను బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడికి వద్దామని అనుకోలే, నీట్ ప్రిపరేషన్లో ఉండే, లాంగ్ టర్మ్ కూడా తీసుకోలే. బట్ తీసుకుందామనే టైంకి సీట్ వచ్చింది. రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనుకున్నా కానీ బట్ ఇక్కడ కరెక్ట్ డెసిషనే తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి సిలబస్ చూసేసరికి మేము ఇవన్నీ చేసినాం ఆల్రెడీ, రైస్ కానీ మేజ్ కానీ ఆల్ క్రాప్స్ కల్టివేట్ చేసినాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మాకు టెక్నికల్గా తెలియదు. సో మనం ఇది బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే మంచిగా మనం ఏం చేసినామో ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ అన్నీ మొత్తం ప్రొడక్షన్ టెక్నాలజీ ఫుల్ సిలబస్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ చాలా అగ్రికల్చర్ తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన విలేజ్లో చాలామంది చెప్పొచ్చు, చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. నా పేరు అంజలి. నేను ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ అగ్రికల్చర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఎంబీబీఎస్ రాకపోవడం వల్ల, సో ఇక్కడికి రావడం వల్ల అగ్రికల్చర్ జాయిన్ అయ్యాను. సో ఇక్కడ రాగానే ఫస్ట్ చాలా భయం వేస్తుండే, ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ అవి ఇవి అన్నీ కలిపి. బట్ ఓవరాల్ చాలా మంచి కోర్స్, ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. అగ్రి బిజినెస్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎంటమాలజీ, చాలా అన్నిటి గురించి ఒక అవుట్ త్రూ అనేది వస్తుంది. అండ్ ఇంకా సోషల్ మీడియా సైడ్కి వస్తే అవి కూడా ఎగ్జామ్స్ టైంలో చాలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఓవర్గా యూజ్ చేయొద్దు సోషల్ మీడియాని కూడా, ఇట్ కిల్స్ అస్. సో సోషల్ మీడియా కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాలేజ్ డేస్. మళ్ళీ తిరిగి కొత్త స్టూడెంట్స్తో, కొత్త క్యాంపస్తో, కొత్త ఎంటర్టైన్మెంట్తో మేము ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు దూరదర్శన్ యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య ఉనికిలా సైనింగ్ ఆఫ్.